శాటిలైట్ రంగంలో ధృవ స్పేస్ సెంటర్ రాణిస్తోంది. దేశ విదేశాలకు శాటిలైట్లను తయారు చేసి విక్రయిస్తుంది. ప్రైవేట్ స్పేస్ రంగంలో ధృవ దూసుకెళ్తోందంటున్న ఏరోస్పేస్ ఇంజనీర్ సుహాస్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి. ధృవ స్పేస్ శాటిలైట్ ని తయారు చేస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా శాటిలైట్ తయారు చేస్తున్న ఈ కేంద్రం ఇప్పటికే అంతర్జాతీయంగానూ పేరు పొందింది. ప్రస్తుతం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో భాగంగా ధృవ స్పేస్ తన స్టాల్ను ఏర్పాటు చేసింది. ఆ స్టాల్లో భాగంగా శాటిలైట్ సంబంధించిన వివరాలు వచ్చిన వాళ్ళకి తెలియజెప్పేలా కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ధృవ స్పేస్కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఏరోస్పేస్ ఇంజనీర్ ఉన్న సుహాస్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ధృవ స్పేస్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ధృవ స్పేస్లో వచ్చేసి మనం శాటిలైట్స్ తయారు చేస్తూ ఉంటాం. క్యూబ్ శాట్స్ అంటాము, నానో శాట్స్ అంటాము. మా శాటిలైట్స్ అన్నీ వచ్చేసి అప్లికేషన్ యాగ్నోస్టిక్. సో మనం ఏదైనా అప్లికేషన్ మనం చూడవచ్చు మన శాటిలైట్ నుంచి, అదొకటి. సెకండ్లీ లాంచ్ వెహికల్ సర్వీసెస్ కూడా మనం చేస్తూ ఉంటాం. మన లాంచ్ వెహికల్ ప్రొవైడర్స్తో మన కస్టమర్స్ కోసము వీ ఆల్సో లాంచ్ ఆర్ శాటిలైట్స్. ఇంకా థర్డ్, గ్రౌండ్ స్టేషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. మన ఇండియాలో కొన్ని గ్రౌండ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇండియా బయట కూడా గ్రౌండ్ స్టేషన్స్ ఉన్నాయి. గ్రౌండ్ స్టేషన్స్ ద్వారా మనము మన శాటిలైట్స్ కమ్యూనికేట్ చేయవచ్చు. శాటిలైట్తో ఉపయోగించే ఎక్విప్మెంట్లు ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఇక్కడ మీరు చూస్తున్నారు, దీన్ని డిప్లాయర్ అంటారు, క్యూబ్ శాట్ డిప్లాయర్ అంటారు. ఇది వచ్చేసి మన లాంచ్ వెహికల్ మీదకి వెళ్తుంది. దీని ద్వారా మనం క్యూబ్ శాట్స్ని డిప్లాయ్ చేయవచ్చు. సో దీని పక్కన చూసినట్టయితే మీరు క్యూబ్ శాట్ అనేది ఉంది, చిన్న శాటిలైట్. ఈ శాటిలైట్ వచ్చేసి మన డిప్లాయర్లో వెళ్తుంది. మనం కమాండ్ ఇచ్చినప్పుడు ఒక డోర్ ఉంటుంది ఇక్కడ, ఆ డోర్ తెరుచుకొని శాటిలైట్స్ బయటకు వస్తాయి. ఎక్విప్మెంట్ ఈ మెషిన్ ఇందులోనే ఇది ఇన్సర్ట్ అవుతుంది, కానీ పైకి వెళ్ళాక ఇది ప్రక్రియ ఉంటుందా, లేకపోతే ఇక్కడే స్టార్ట్ అయిన మనం గ్రౌండ్ పైననే మనం ఇన్సర్ట్ చేసేసి లాంచ్ వెహికల్ మీద పెట్టేస్తాం. పైకి వెళ్ళినప్పుడు ఒక కమాండ్ ఇష్యూ చేసినప్పుడు ఈ డోర్ ఓపెన్ అయ్యి శాటిలైట్ బయటకు వస్తుంది. ఈ వెళ్ళాక ఇక్కడ నుంచి ఆటోమేటిక్, అంటే దానికి సంబంధించి ఎట్లా సార్ టెక్నాలజీ ఏమి యూజ్ చేస్తారు? ఎందుకంటే పైకి వెళ్ళాక అది మన కంట్రోల్లో ఉండదు, చాలా వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని ఎట్లా ఆపరేట్ చేస్తే దానికి సంబంధించి టెక్నాలజీ? మన మిషన్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది ఎర్త్ పైన, దాని ద్వారా వీ సెండ్ కమాండ్స్. ఆ కమాండ్స్ ఇష్యూ వచ్చిన తర్వాతనే డోర్ ఓపెన్ అయ్యి శాటిలైట్ అనేది బయటకు వస్తుంది. సో అది ప్రాసెస్ జరుగుతుంది. శాటిలైట్ అక్కడ వెళ్ళాక అంటే ఏ టైప్ ఆఫ్ దేనికోసం యూజ్ చేస్తారు సార్ ఈ శాటిలైట్స్ని? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇమేజెస్ కోసం వాడవచ్చు. రివర్ బెడ్స్ కానీ, మన అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కానీ, అదంతా మనము వీ క్యాన్ ఇమేజ్. ఇక్కడ చూసినట్టయితే ఇది కొంచెం పెద్దది దానికోసం కంపేర్ చేస్తే. ఇది వచ్చేసి P30 శాటిలైట్ అని 30 కిలోగ్రామ్స్ అనేది ఉంటుంది. ఇది కూడా అప్లికేషన్ యాగ్నోస్టిక్ శాటిలైటే. రీసెంట్గానే ఈ ఆగస్ట్లోనే మనం మన ఫస్ట్ మిషన్ అనేది లాంచ్ చేసాం దీని ద్వారా. సో మీరు ఇక్కడ చూసినట్టు ఇక్కడ మీకు సోలార్ ప్యానెల్స్ కనిపిస్తుంది. ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా వీ కెన్ పవర్ ద శాటిలైట్ అనేది. ఇక్కడ చూసినట్టయితే మీకు యాంటెనాస్ ఉన్నాయి ఇక్కడ, దీని ద్వారా యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద శాటిలైట్ అనేది. సార్ ఇక్కడ పోలారిస్ 30 అది దానికి సంబంధించిన దీన్నే పోలారిస్ 30 అని అంటారు. సో ఇది ఇమేజెస్ కూడా తీయొచ్చు పైనుంచి, అదొక అప్లికేషన్ అనమాట దీని ద్వారా. ఇప్పటివరకు ధృవ స్పేస్ ఆధ్వర్యంలో ఈ శాటిలైట్ ఎన్ని తయారు చేశారు, ఏ రకానికి సంబంధించింది? ఒకటి పైన ఇప్పుడు పని చేస్తూ ఉంది, ఇంకా చేస్తున్నాం మనం. ఇంకా కొన్ని మిషన్స్ ఉన్నాయి ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ అనమాట. సపోజ్ అగ్రికల్చరల్ ఫీల్డ్ తీసుకున్నట్టయితే మీకు ప్లాంట్స్ అనేది క్రాప్స్ చెడిపోతుంటాయి కొన్నిసార్లు. ఆ ఇమేజెస్ మొత్తం తీసి మనం ఫార్మర్స్కి పంపించవచ్చు. దాని ప్రకారం వాళ్ళు దే కెన్ టేక్ మెజర్స్ అనమాట. సాయిల్ హెల్త్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా అఫెక్ట్ అవుతూ ఉంటుంది ప్లాంట్స్ది. మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మన ఫార్మర్స్ వచ్చేసి దే కెన్ టేక్ మెజర్స్ అండ్ యూనో తర్వాత దే కెన్ కౌంటర్ మెజర్స్ తీసుకొని సరి చేయొచ్చు అనమాట. వివిధ రంగాలలో శాటిలైట్ను ఉపయోగించే వర్క్ ఈజీ అయిపోతుంది. ధృవ స్పేస్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఇమేజెస్ కాకుండా ఇంకా శాటిలైట్ సంబంధించి ఎలాంటి ఇన్నోవేషన్స్ జరుగుతుంది? ఇన్నోవేషన్స్ అంటే దీన్ని వచ్చేసి మాడ్యులర్ అండ్ స్టాండర్డైజ్డ్ అంటారు. సో కొన్నిసార్లు మన కస్టమర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు, లేకపోతే ఎనీ శాటిలైట్ మ్యానుఫ్యాక్చర్కి వెళ్ళినప్పుడు పేలోడ్ తీసుకొని వెళ్తారు. దానికోసం ఐ హ్యావ్ టు డిజైన్ అ శాటిలైట్ ఆల్ ఓవర్ 3-4 ఇయర్స్ పట్టవచ్చు. దాని బదులు దే కెన్ ఐ ఆల్రెడీ హ్యావ్ అ శాటిలైట్ ఇక్కడ కదా, మన పేలోడ్ ప్రొవైడర్స్ వచ్చేసి డైరెక్ట్గా కస్టమర్ ఇంటిగ్రేట్ చేసేసి వీ కెన్ యాక్చువల్లీ ఫ్లై. టైం తగ్గుతుంది అనమాట ఫ్రమ్ డెవలప్మెంట్ టు లాంచ్. సో అదొక యూఎస్పీ అనమాట. ధృవ స్పేస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఒక శాటిలైట్ ప్రజెంట్గా ఆల్రెడీ వర్క్లో ఉంది, దాని ద్వారా ఇమేజెస్ వస్తున్నాయి, అది రన్నింగ్లో ఉంది. దాన్ని తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది, దానికి సంబంధించిన వివరాలు క్లుప్తంగా? మనము 2012లో ఎస్టాబ్లిష్ అయ్యాము. 2019 నుంచి మిషన్ చేయడం స్టార్ట్ చేసాము. ఒక శాటిలైట్ చేయాలంటే అట్లీస్ట్ 1 year అయినా పడుతుంది అనమాట. ధృవ స్పేస్లో శాటిలైట్ తయారు చేయడానికి ఎంతమంది పనిచేస్తున్నారు, నిపుణులకు సంబంధించిన వివరాలు ఏంటి?
కరెంట్లీ ధృవ స్పేస్లో వచ్చేసి 250 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, నాన్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు, బిజినెస్ డెవలప్మెంట్ సైడ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అందరు ఉన్నారనమాట. మామూలుగా శాటిలైట్ అంటే ఎక్కువగా ఇస్రో నుంచి ప్రభుత్వ రంగానికి సంబంధించి అంటే దాని ఆధ్వర్యంలోనే ఎక్కువగా శాటిలైట్ లాంచింగ్ అది జరుగుతుంటుంది కదా. ఇప్పుడు ప్రైవేట్ రంగంలోనూ కూడా ధృవ ఆధ్వర్యంలో శాటిలైట్ పంపించారు. ఏంటి సార్ ఈ రంగంలో వస్తున్న మార్పులు ఏంటి? అంటే ఇప్పుడు డెమోక్రటైజ్ అయిపోతుంది అన్నమాట స్పేస్. ఇప్పుడు ఇస్రో తీసుకున్నట్టయితే టైం పట్టవచ్చు మీకు ఆర్డర్ ఇచ్చి తయారు చేయాలంటే శాటిలైట్. ఈ ప్రైవేట్ కంపెనీస్ రావడం వల్ల ఆ టైం అనేది తగ్గిపోయింది. ఈ గవర్నమెంట్ కూడా ఇట్ హెస్ ఓపెన్ ద ఫ్లోర్ అనమాట. ఇప్పుడు స్పేస్ ఇండస్ట్రీ చూసినట్టయితే ఇట్స్ బూమింగ్. అంటే స్పేస్ వచ్చేసి వీ క్యాన్ డెమోక్రటైజ్ యాక్సెస్, అది మా మెయిన్ గోల్ ఆల్ ప్రైవేట్ స్పేస్ ప్లేయర్స్ది. ఓకే సార్, ఇంకా శాటిలైట్కి ఇంకా ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు? ఇంకొకటి వచ్చేసి ఇది ఇక్కడ చూసినట్టయితే గ్రౌండ్ స్టేషన్ అనమాట. ఈ గ్రౌండ్ స్టేషన్ ద్వారా మనం శాటిలైట్తో కమ్యూనికేట్ చేయవచ్చు. ఏదైనా ఇమేజెస్ శాటిలైట్ గానే పంపిస్తే అది దీనికి వచ్చేసి మన మిషన్ కంట్రోల్ సెంటర్కి వెళ్ళి వస్తుంది. దాని తర్వాత ఇట్ కెన్ గో టు ద కస్టమర్. ఇది గ్రౌండ్ స్టేషన్ అంటారు దీన్ని. ఆర్మీ అంటే ఆల్రెడీ అది దేశానికి సంబంధించినది. అకాడమిక్ ఎడ్యుకేషన్లో అంటే ఎట్లా సార్ శాటిలైట్ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అకాడమిక్లో ఎడ్యుకేషన్ రంగం? మీరు ఏదైనా డిజైన్ చేశారనుకోండి కంపోనెంట్, ఏదైనా స్పేస్ కంపోనెంట్, దాన్ని మనం శాటిలైట్లో పెట్టి టెస్ట్ చేయవచ్చు ఆర్బిట్లో. అదొక అప్లికేషన్, మెయిన్ అప్లికేషన్. ధృవ స్పేస్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక శాటిలైట్ పంపించారు. దాని ద్వారా ఇమేజెస్ తీసి దానికి సంబంధించి విశ్లేషించడం, దానికి సంబంధించిన ఉపయోగించుకోవడం దాని కూడా ప్రస్తుతం నడుస్తుంది. ఇంకా ధృవ స్పేస్ హైదరాబాద్ కేంద్రంగా కేవలం వాళ్ళు శాటిలైట్ పంపించడమే కాకుండా ఇతర ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు శాటిలైట్ అడిగినా వాళ్ళకి తిరిగి దానికి వాళ్ళకు కోరిన విధంగా వాళ్ళు అడిగిన ఇన్పుట్ విధంగా కూడా శాటిలైట్ రూపొందించి కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ధృవ స్పేస్ ఎదుగుతుంది. కెమెరా పర్సన్ రమణ మహేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.